మన సొసైటీలో కానీ మన పబ్లిక్లో కానీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చాలా తక్కువ, చాలా మిస్సింగ్. ఈ మధ్య వచ్చే జనరేషన్ కొంచెం అన్నీ చేయించుకోవాలి, ఒక బాడీ చెకప్ చేయించుకోవాలని 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రొటీన్ టెస్టులు చేసుకోవాలన్నట్టుగా వస్తున్నారు. కానీ ప్రీవియస్ జనరేషన్ ఆర్ ఓల్డర్ టైమర్స్ కొంచెం అది దాంట్లో ల్యాకింగ్. మనకేమీ కంప్లైంట్స్ లేవు కదా, మనం ఎందుకు టెస్టులు చేసుకోవాలి, ఏం అవసరము అన్న ఒక యాటిట్యూడ్తో ఉంటున్నారు. బట్ ఐడియల్లీ స్పీకింగ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే మేము పెట్టుకున్న ఆర్ మా గైడ్లైన్స్ ప్రకారంగా ఏంటంటే ఒక 40 years వచ్చిన తర్వాత సపోజ్ ఏం ప్రాబ్లం లేదు, బీపీ, షుగర్ లాంటి అటువంటి ఏం క్రానిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years ఒక కంప్లీట్ బాడీ చెకప్ చేయాలి అన్న ఒక గైడ్ లైన్ ఉందండి. సో దాన్ని ఫాలో అవ్వాలి. సో అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్ చెకప్, అంటే దాంట్లో మీ బ్లడ్ టెస్ట్, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, హార్ట్కి సంబంధించిన టెస్టులు, కొలెస్ట్రాల్ A to Z అన్నీ దాంట్లో కవర్ అవుతాయి. సపోజ్ దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ బయటపడింది అనుకుంటే దాని తగ్గట్టుగా ఫర్దర్గా ఏం ప్లాన్ చేసుకోవాలనేది చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే ఆ హెల్త్ చెకప్స్లో మీకు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ అదే సపోజ్ పేషెంట్కి బీపీ కానీ, షుగర్ కానీ, లేదా అటువంటి ఏమైనా క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే దాంట్లో మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ a year చేసుకోవాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ చెకప్ చేసుకుంటే ఇప్పుడు మీకున్న క్రానిక్ ప్రాబ్లమ్స్ వల్ల లైక్ బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి అవి వచ్చినాయి అంటే అవి లైఫ్ లాంగ్ పేషెంట్తో ఉండేవే. సో వాటి కంట్రోల్ ఎట్లా ఉంది, వాటి వల్ల ఏమన్నా పేషెంట్కి కంప్లైంట్స్ వస్తున్నాయా, ఏమన్నా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుందా, అవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది మ్యాండేటరీ అండి. బట్ మన దగ్గర పబ్లిక్ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, సరే నాకు షుగర్ ఉందిలే, నాకు బీపీ ఉందిలే, నాకు డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, ఆ మందులు మింగుతున్నా, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎందుకు వెళ్ళి చెకప్ చేసుకోవాలి, ఏమైనా సమస్య ఉన్నప్పుడు కదా నేను హాస్పిటల్కి వెళ్ళాల్సింది అనే ఒక యాటిట్యూడ్, ఒక మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కూడా కనీసం ఆ రెగ్యులర్ బీపీ, షుగర్ చెకప్లు కూడా చేయించుకోరు. దానివల్ల ఏమవుతుందంటే అవి లోపల చేసే డ్యామేజ్ చేస్తుంటుంది. పేషెంట్కి బయటికి సిమ్టమ్స్ కనిపించేదాకా ఎదురు చూసేసరికి ఒక్కొక్కసారి పరిస్థితి మార్చే కూడా దాటిపోతుంది. ఒకసారి 90% డ్యామేజ్ అయితే కానీ పేషెంట్కి ఏదో బాడీలో తేడా పడుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, నేను ఇది ఇప్పుడు వెళ్ళి చూపించుకోవాలి అనే ఒక ఉద్దేశం రాదు. సో మాకేంటంటే మా ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరికైనా ఇట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి నెలకు ఒకసారి చేసే టెస్టులు ఉంటాయి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అట్లా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా మేము సిస్టమ్ అంతా ఎట్లా నడుస్తుంది అనేది చెక్ చేస్తాం. సో బీపీలు, షుగర్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు రెగ్యులర్ డాక్టర్ ఫాలోఅప్లో ఉంటే వాళ్ళకి మనం కాంప్లికేషన్స్ రాకుండా మ్యాక్సిమం ఈ బీపీలు, షుగర్లు కంట్రోల్ పెట్టుకునేటట్టుగా మెడిసిన్ అడ్జస్ట్ చేయటం, ప్లస్ వీటి వల్ల ఏమన్నా బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏమైనా ఏదో బీపీ అంటే ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, షుగర్ అంటే ఒక షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, అట్లా ఉండదు. ఇవి సిస్టమిక్ ప్రాబ్లమ్స్, అంటే మన బాడీలో ఏ ఆర్గన్ మీదైనా వాటి ఎఫెక్ట్ ఉండొచ్చు. మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కంటి చూపు, కిడ్నీస్, హార్ట్, నర్వ్స్, బోన్స్ అన్నిటి మీద దాని ప్రభావం ఉంటుంది. సో మనం పక్క నుంచి ఇవి కంట్రోల్లో పెట్టుకునేటట్టుగా మనం వాడే డోసెస్ సరిపోతున్నాయి లేదా అనేది ఆ చెకప్, ప్లస్ వీటి వల్ల వేరే సిస్టమ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, కిడ్నీల మీద ఏమైనా తేడా పడుతుందా, కంటి చూపు మీద ఏమైనా తేడా పడుతుందా, వాటికి స్పెషల్ టెస్ట్ ఉంటాయి. అవి మేము రెగ్యులర్గా చేయిస్తూ దాన్ని బట్టి చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎక్కడన్నా మనకు కొంచెం తేడా కనిపించింది, ఏదో కొంచెం కంటిలో తేడా వస్తుంది, ఏదో రెటైనోపతి డెవలప్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్లు అంటే ఎమ్మటే దాన్ని కాస్త లేజర్ థెరపీ చేసుకొని దాన్ని అక్కడే కంట్రోల్ చేస్తే చూపు మీద తేడా పడకుండా ఉంటుంది. సో అది ఫర్ ఎగ్జాంపుల్ కంటి చూపు గురించి చెప్పింది. లేదా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది, స్టార్టింగ్లోనే కొంచెం దాన్ని మనం కనిపెట్టగలిగితే దాన్ని మనం కంట్రోల్ అయ్యేటట్టుగా, అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా, కిడ్నీ మీద లోడ్ పడకుండా ఉండేటట్టుగా డయట్ మేనేజ్మెంట్, మెడిసిన్స్, కిడ్నీ సేఫ్ మెడిసిన్స్ వాడుకునేటట్టుగా పేషెంట్కి కొంచెం అన్ని ఎడ్యుకేట్ చేయడం అనేది మేము చేయగలుగుతాం. ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ టు అస్ అండ్ గెట్స్ ద రెగ్యులర్ చెకప్. మనం చెప్పినవి చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి కంప్లీట్గా వాళ్ళని సిస్టమ్ కరెక్ట్గా నడిచేటట్టుగా, వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా, వాళ్ళ లైఫ్ జర్నీ స్మూత్గా నడిచేటట్టుగా, కాంప్లికేషన్స్ లేకుండా మనం మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. చిన్న విషయాలతో కూడా మనకు మేజర్ ఇష్యూస్ బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక పేషెంట్ని చూసాం. ఆ పేషెంట్ రొటీన్గా ఇట్లానే మాస్టల్ చెకప్ చేసుకున్నారు, 70+ ఉంటుంది ఆయనకి. ఆయన మాస్టల్ చెకప్లో జస్ట్ చూస్తే ఆయనకి మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, హీమోగ్లోబిన్ మాత్రం కొంచెం లోవర్ సైడ్లో ఉంది. నార్మల్గా బ్లడ్ అనేది మగవాళ్ళకి 13-14 grams ఉండాలి, ఆ పేషెంట్కి 8 grams ఉండినాయి. సో ఇంత తక్కువ ఎందుకు ఉంది, న్యూట్రిషన్ అంత బాగానే ఉంది ఏంటి అని మేము రెట్రాస్పెక్టివ్గా టెస్ట్లన్నీ చేస్తే
ఆయనకి పెద్ద పేగులో క్యాన్సర్ ఉందని బయటపడింది. సో ఇటువంటివన్నీ సిమ్టమ్స్ లేకుండా కూడా జస్ట్ ఈ రొటీన్ చెకప్స్తో మనకు బయటపడతాయి. సో పేషెంట్కి లక్కీగా లోకలైజ్గా ఉండింది, స్ప్రెడ్ అవ్వలేదు, సర్జరీ చేసి ఇప్పటికి 3-4 సంవత్సరాలు అవుతుంది అండ్ పేషెంట్ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇటువంటి ఇష్యూస్ అన్ని మనం కొంచెం రొటీన్ చెకప్స్ చేస్తూ ఉంటే, ఒక టెస్ట్లో అబ్నార్మాలిటీ చూసి దాన్ని మనం పట్టుకొని మిగతా అన్ని చేస్తే మనకి ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది బయటపడే ఆస్కారాలు ఉంటాయి. సో అందుకనే ఈ రొటీన్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా చేసుకోవటము, రెగ్యులర్గా చూపించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.